జై ఆంధ్ర, భారత మాతాకి జై. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మళ్ళా పాదయాత్ర చేస్తామంటున్నారు. సరే, పాదయాత్ర చేయండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజల పక్షాన పోరాడండి. అంతేగాని రోజు నేనేదో సినిమా చూపిస్తా, డ్రామాలు చేస్తా అనడం సమంజసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2017 అసెంబ్లీలో మీరు రాజధానికి భూ సమీకరణ చేసినప్పుడు మీరు ఆ రోజు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ 30,000 ఎకరాలు కాదు, 40,000 ఎకరాలు కాదని చెప్పిన మాట వాస్తవం కాదా? 2019 ఎలక్షన్స్ ముందు మీరు కావచ్చు, రోజా కావచ్చు, మీ పార్టీకి సంబంధించిన నాయకులంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమరావతిలో స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు, అమరావతి రాజధాని అని చెప్పి ప్రకటించింది వాస్తవం కాదా? ఎన్నికల తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పేసి ప్రతిపాదన తెచ్చారు. కనీసం 3 రాజధానుల అభివృద్ధి జరగలేదు మీ పరిపాలనలో. తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా మీరు గత 24 ఎన్నికల్లో కూడా అమరావతి రాజధాని అని కూడా చెప్పారు. మరలా ఇప్పుడు ఏదో కొత్తగా మీరు మావిగాని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం దురుద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అలజడు సృష్టించి పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడులు పెట్టకుండా తరిమేసే దురుద్దేశం తప్ప దీంట్లో వేరే ప్రతిపాదన కాదు. మావిగన్ అనే ఒకవేళ అంశం మీకు ఆ 3 ప్రాంతాలని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును అభివృద్ధి చేయాలని సదుద్దేశం ఉంటే ఎందుకు మీరు 24 నుంచి దాదాపుగా అంటే 19 నుంచి 24 వరకు మీరెందుకు ఆ ప్రతిపాదన తేలేదు, ఆ విధంగా అభివృద్ధి చేయలేదో ప్రజలకు వివరించాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ విధానాల్లో, మీ పద్ధతుల్లో మార్పు రాలి 2024లో రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. మీ పార్టీకి దాదాపు 151 నుంచి 11 సీట్లు రావడానికి ప్రధానంగా మీరు మీ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కారణంగానే ఈరోజు మీకు 11 సీట్లు వచ్చాయి. దాన్ని కూడా విస్మరించి మీరు మళ్ళా ఈరోజు కేవలం దురుద్దేశపూర్వకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకునే రోజు ఈరోజు. చట్టసభల్లో మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 2 చట్టసభల్లో ఈరోజు బిల్లును పాస్ చేసి అమరావతిని పర్మనెంట్ రాజధాని చేసిన ఈ సందర్భంలో పారిశ్రామికవేత్తలు కావచ్చు, మిగతా పెట్టుబడిదారులు కావచ్చు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఒక మావిగాన్ అనే ప్రతిపాదన తెచ్చి మీరు అల్లర్లు సృష్టిస్తున్నారు అనేది అందరికీ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం సూటిగా, మళ్ళా మీరు ఈ పోతురు ఎందుకు అధికారంలోకి రావాలో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. 2019 నుంచి 24 వరకు మధ్యమాంశంలో మనం చూసాం స్పష్టంగా. డబ్బే తీసుకొని, క్యాష్ తీసుకొని, ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా ఆ డబ్బంతా ఏం చేశారు, ఎవరికి పోయింది, ఏ బినామీ కంపెనీలకు ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు మీరు వివరించాలి. ఇసుకలో కూడా కేవలం మీరు ఏ విధంగా డబ్బు దోచుకున్నారు. తర్వాత మీ అనయంగులతో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలని కావచ్చు, లేకపోతే హిందూ దేవుళ్ళని కావచ్చు అవమానకరంగా మాట్లాడించి అవహేళన చేశారు హిందూ దేవుళ్ళని. తర్వాత మీ కావలసిన మీ బాబాయ్ టీటీడీ చైర్మన్ చేసి ఆయన్ని టీటీడీ అక్కడ అపవిత్రం అంటే కల్తీ నెయ్యి కలిపి లడ్డూని కూడా ప్రసాదాన్ని కూడా మీరు అపవిత్రం చేసి హిందూ దేవుళ్ళని అవమానపరిచే విధంగా, మరోవైపు దేవుళ్ళంటే అంటే చులకన చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసిన ధర్మానికి, సనాతన ధర్మానికి అపచారం చేసింది వాస్తవం కాదా? ఈ విషయంలో కూడా మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వీటిపైన మీరు ఏం సమాధానం చెప్పరు. మళ్ళీ ఈరోజు నేను కొత్తగా పాదయాత్ర చేస్తా, మళ్ళా ప్రజలను ఉద్ధరిస్తా అనే దురుద్దేశంతో మీరు చెప్తున్న మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, అసెంబ్లీలోకి రండి, పాదయాత్ర చేయండి. మీ ముద్దనం ప్రజా సమస్యలపైన చర్చించండి. ప్రజల సమస్యలు ఏదైనా ఉంటే ప్రభుత్వం ఏదైతే ఒకవేళ రాష్ట్ర ప్రజలకు ఏదైనా హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే వాటిని ప్రశ్నించండి. కానీ మేము సినిమాలు చూపిస్తాం, డ్రామాలు చేస్తామంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని కూడా మీకు సూటిగా తెలియజేస్తున్నాం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ మరోమారు మీరు దత్తపుత్రుడు అంటున్నారు. ఇది తప్పు. మీరు పవన్ కళ్యాణ్ గారు పదే పదే దత్తపుత్రుడు అంటే మేము చూస్తూ ఊరుకోం. నువ్వు ఒక చెత్తపుత్రుడు అని చెప్పి నీకు చెప్పాల్సి వస్తుంది. నువ్వు నిజంగా చెత్తపుత్రుడివే. ఎందుకంటే కనీసం మీ తల్లి, మీ చెల్లి కూడా నిన్ను అసహించుకుంటున్నారు ఈరోజు. కేవలం డబ్బు సంపాదించడము, అక్రమంగా దోచుకోవడం, దాచుకోవడం తప్ప నీకు వేరే ఉద్దేశం లేదు. అది స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం నీ కుటుంబ సభ్యులే నిన్ను చెత్తపుత్రుడు అంటుంటే నువ్వు వేరే వాళ్ళని విమర్శించే స్థాయి కాదు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు విమర్శించే స్థాయి నీది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నీకు సూటిగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. లేని పక్షంలో మీకు ఏదైతే గతి పట్టిందో 19 నుంచి 24 దాకా నువ్వు అధికారంలో ఉన్నప్పటికీ 24 ఎన్నికల్లో ఏ విధంగా నీకు గతి పట్టిందో అంతకంటే పుట్టగతులు కూడా ఉండవని చెప్పి కూడా
నీకు తెలియజేస్తున్నాం. చాలా జాగ్రత్తగా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు దేశంలోనే ఏ శాఖలు అయితే తీసుకున్నారో పవన్ కళ్యాణ్ ఆ శాఖల్లో మంచిగా పనిచేస్తూ ప్రజల పక్షాన ప్రజలకు కావాల్సిన అన్ని వనరులు చేకూరుస్తున్నాడు. ముఖ్యంగా మౌలిక వసతులు గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, రోడ్ల నిర్మాణ కార్యక్రమంలో కావచ్చు, అనేక పంచాయతీల్లో విప్లవాత్మక మార్పులు తెస్తూ ప్రజలకు మంచి చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గురించి అవాకులు పెడితే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తున్నాం. ముఖ్యంగా నువ్వు కేవలం దురుద్దేశపూర్వకంతోనే మావిగన్ అనే ఒక ప్రాంతాన్ని నువ్వు సెలెక్ట్ చేసి ప్రజల్లో అలా అలజడులు సృష్టిస్తూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకుండా చేసే క్రమంలో ప్రయత్నం చేస్తున్నావు అనేది మా అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా మీరు ప్రజల మనోభావాలకు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి జై.